విశాఖలో 1,29,000 ఇళ్లు మంజూరైనట్టు మంత్రి పార్థసారథి తెలిపారు. పెండింగ్లో ఉన్న 78,000 ఇళ్లను డిసెంబర్లోపు పూర్తి చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం హౌసింగ్ నిధులను మళ్లించి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందని విమర్శించారు. జిల్లాలో 1,29,000 ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 43,000 ఇళ్లు మాత్రమే పూర్తయినాయి. మిగతావన్నీ కూడా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి 2026కి కంప్లీట్ చేయాలి, ఆ లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ఈరోజు సమీక్ష జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాస్తవానికి ఈ స్కీమ్ PMAY 1O ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ 2024 డిసెంబర్కి పూర్తి అయిపోయినా కూడా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కానివ్వండి, గత ప్రభుత్వం చేసిన బాధ్యతారహితమైన నిర్వహణ, హౌసింగ్ డిపార్ట్మెంట్ నిర్వహణ కానివ్వండి, లేకపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఈ హౌసింగ్ ప్రోగ్రాం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి